So good evening dear students of grade 10. Right now today we are going to solve exercise 5.2 problem number 5. Okay. Already previous video class session లో మనం 5.2 exercise లో ఫోర్త్ సమ్ ని సాల్వ్ చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ఈ సెషన్ లో ఏంటంటే 5.2 ఎక్సర్సైజ్ లో ఫిఫ్త్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయబోతున్నాం అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఇందాక ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్ లో మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్పాను. ఏంటి అంటే మనకి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్న, చెక్ వెదర్ అన్న, విచ్ టర్మ్ అన్న, హౌ మెనీ అన్న, మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడైతే కనబడతాయో మీకు 4 విధానాలు చెప్పాను. ఏంటంటే అవి, ఒకటి విచ్ టర్మ్ అని అడిగినప్పుడు కానీ, అంటే ఫస్ట్ కేసు అనమాట, విచ్ టర్మ్ అని కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి మోడల్ కానీ, లేదా హౌ మెనీ టర్మ్స్ అని కూడా అడుగుతుంటాడు. అంటే హౌ మెనీతో స్టార్ట్ అయినా, విచ్ టర్మ్ అని స్టార్ట్ అయినా, లేదా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని స్టార్ట్ అయినా, అండ్ అలాగే నెక్స్ట్ చెక్ వెదర్ అని చెప్పి స్టార్ట్ అయినా, మనకి ఈ 4 ఇంపార్టెంట్ మోడల్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూఏ, ఏఎన్ కాదు, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మీకు ఆల్రెడీ ఏఎన్ కి ఎన్ కి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏఎన్ అంటే ఎంత టర్మ్, అంటే లాస్ట్ టర్మ్ అని అర్థం అనమాట. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 కేసులకి కూడా మనం ఫైండ్ అవుట్ చేయబోయేది ఎన్ వాల్యూఏ. మరీ చెప్తున్నానండి. ఏంటంటే మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే విచ్ టర్మ్ అని చెప్పి విచ్ తో స్టార్ట్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే హౌ మెనీ టర్మ్స్ అని, లేదా హౌ మెనీ నెంబర్స్ అంటూ ఉంటాడు. అంటే హౌ మెనీ అన్న, విచ్ టర్మ్ అన్న, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్న, చెక్ వెదర్ మోడల్ అన్న, ఇలాంటి 4 టైప్ ఆఫ్ మోడల్స్ లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ. కాబట్టి అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్ ఇప్పుడు చూసుకోండి, థర్డ్ మోడల్ వస్తుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అయితే ఒక ఏపీ సీక్వెన్స్ ఇచ్చాడు. ఏంటది, 7, 13, 19, అప్ టు సో ఆన్ 205. అంటే 7 తో స్టార్ట్ అయినటువంటి సిరీస్ 205 తో ఎండ్ అయింది. అంటే ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి ఏ వన్ అన్న, ఏ అన్న ఒకటే. అంటే ఫస్ట్ టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్ ఉంది, థర్డ్ టర్మ్ ఉంది, అలాగే లాస్ట్ టర్మ్ అయినటువంటి ఏఎన్, ఎంత టర్మ్ కూడా ఉంది. అంటే A1, A2, A3 అప్ టు సో ఆన్ ఏఎన్ వరకు ఉంది, లాస్ట్ టర్మ్ వరకు. అవునా కదా? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఈ 7 తో స్టార్ట్ అయినటువంటి సీక్వెన్స్ 205 తో ఎండ్ అయింది. అంటే 7, 13, 19 అలా 205 వరకు వెళ్తే ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే 7 తో స్టార్ట్ అయ్యి 205 వరకు కామన్ డిఫరెన్స్ 6 చొప్పున చేసుకుంటూ వెళ్తే చూసుకోండి, 7 కి 13 కి 6 డిఫరెన్స్, అలాగే 13 కి 19 కి 6 డిఫరెన్స్. అలా మీరు చెప్పుకుంటూ వెళ్తే 7 నుంచి 205 వరకు కామన్ డిఫరెన్స్ 6 చొప్పున వేసుకుంటూ వెళ్తే 205 రీచ్ అయ్యేటప్పటికి మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటున్నాడు. అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు అర్థందా లేదా? ఇప్పుడు అది సీక్వెన్స్. ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవుతుంది. సో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని రాసుకుంటున్నాను. ఓకే, మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటున్నాను. వాడు ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి, 7, 13, 19, 205. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు A ఈక్వల్ టు 7 సరిపోయింది కదా, ఫస్ట్ టర్మ్ ఉంది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 అంటే 13 మైనస్ 7 ఎంతది, 6. అంటే ఫస్ట్ టర్మ్ ఉంది, కామన్ డిఫరెన్స్ ఉంది, అండ్ అలాగే లాస్ట్ టర్మ్ ఏంటంటే మనకి 205. అంటే ఏఎన్ ఈక్వల్ టు 205. అంటే ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది, ఏఎన్ వాల్యూ ఉంది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ వాల్యూ మాత్రమే. అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా nth టర్మ్ ఆఫ్ ఏపీ ఫార్ములా అనమాట. చూడండి, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇందులోంచి ఏఎన్ ప్లేస్ లో లాస్ట్ టర్మ్ కాబట్టి 205 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏ ప్లేస్ లో 7 పెట్టి ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ఏ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ 6 అనమాట. సో ప్లస్ 7 ఇటువైపు వస్తే ఏమవుతుంది, -7 అవుతుంది. అంటే 205 మైనస్ 7 చేస్తే 198 అవుతుంది. ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 6 మిగిలింది. ఇక్కడ ఇంటూ 6 అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై 6 అవుతుంది. చూసుకోండి, 198/6. 198/6 చేస్తే ఎంత వస్తుంది మనకి, 33 టైమ్స్ అనమాట. అంటే 6 టేబుల్ లో 33 టైమ్స్ చేస్తే 198 వస్తుంది అనమాట. కాబట్టి ఈ -1 అటువైపు వెళ్తే ఏమవుతుంది, +1 అవుతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 34. అంటే n అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకి ఎన్ని ఉంటాయి, 34 టర్మ్స్ ఉంటాయి అనమాట. అంటే 7, 13, 19 అలా చెప్పుకుంటూ వెళ్తే 205 కి రీచ్ అయ్యేటప్పటికి మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి, 34 టర్మ్స్ వస్తాయి అనమాట. అది దాని మీనింగ్ అనమాట. ఓకే, సో క్లియర్. సో ఏది ఏమైనా సరే nth టర్మ్ ఫార్ములా మాత్రం మనం మర్చిపోకూడదు. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 4 మార్గాలు. క్వశ్చన్ హౌ మెనీతో స్టార్ట్ అయినా, విచ్ టర్మ్ తో స్టార్ట్ అయినా,
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ స్టార్ట్ అయినా, ఇంకోటి చెక్ వెదర్ మోడల్లో స్టార్ట్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూఏ. ఓకే, ఆ ఎన్ వాల్యూ అనేది an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనే ఫార్ములాతో ఉపయోగించేస్తాం అనమాట. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.